ఆ 6000 రూపీస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మాకు కూడా షేర్ చేయండి అని కామెంట్స్ పెట్టారంట. ప్లాన్ కూడా నేను 6000 పెట్టి పే చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే అందరూ అంత పే చేసి తీసుకోలేరు కదా. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి Hi, hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting video in weight loss series. Previously కొన్ని వీడియోస్ అన్ని కూడా నేను వెయిట్ లాస్ కి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. నుంచి కూడా వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు బిగినర్స్ కి అసలు మనం వెయిట్ లాస్ కి సంబంధించి మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు మనం చేయకూడని పనులేంటి అండ్ చేయాల్సిన పనులేంటి అనేది ఒక్కొక్క వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను నా ఎక్స్పీరియన్స్ తో వచ్చిన నాలెడ్జ్ ని బేస్ చేసుకుని నేను మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ స్నాక్ రెసిపీ ఒకటి షేర్ చేశాను. దాంతో పాటు ఒక డీటాక్స్ డ్రింక్ కూడా షేర్ చేశాను. సో చాలా వరకు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఆ డీటాక్స్ డ్రింక్ నేను ఈ రెండు రెసిపీస్ నేను ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ ప్రోగ్రామ్ లో నాకు చెప్పిన రెసిపీస్ అనమాట. 6000 రూపీస్ పెట్టి నేను ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇచ్చిన రెసిపీస్ ఇవి అని చెప్పగానే చాలా వరకు అందరూ ఆ 6000 రూపీస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మాకు కూడా షేర్ చేయండి అని కామెంట్స్ అయితే షేర్ అనమాట. సో నాకేమనిపించిందంటే నేను ఆ టైంలో 6000 రూపీస్ పే చేసి ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యాను. అండ్ రిజల్ట్స్ మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు. లైక్ ఒక 1.5 year 2 years బ్యాక్ అనమాట అది. సో ఆ టైంలో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే డైట్ అదంతా ఆ వెయిట్ అంతా కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అదనే కాదు, ఏదైనా సరే మనం వెయిట్ లాస్కి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒక డైట్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదంటే ఒక ప్లాన్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అది మెయింటైన్ చేసినంత వరకు మాత్రమే ఆ వెయిట్ మనకి స్టాండర్డ్గా ఉంటుంది. లేదనుకుంటే మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ నేను మీకు క్లియర్గా ఆ 6000 డైట్ కోసం చెప్తాను. ఇది డైట్ గురించి చెప్పే ముందు మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు. ఎందుకంటే చాలా ఈజీగా కామెంట్స్ పెట్టేస్తారు, వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, మీరు కొలాబరేషన్ చేస్తున్నారా, పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారా. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు బాబోయ్. నేను ఇది కూడా ఇప్పుడు తీసుకున్నది కాదు, నేను ఎప్పుడో ఒక 2 years బ్యాక్ నేను తీసుకున్న డైట్ అనమాట అది. సో ఆ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటే మీకు యూజ్ అవుతుంది కదా. అలాగే ఆ డైట్ ప్లాన్ కూడా నేను 6000 పెట్టేసి తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే అందరూ అంత పే చేసి తీసుకోలేరు కదా. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ ప్రోగ్రామ్ ఈ డైట్ ప్లాన్ మీకు షేర్ చేద్దాము అని అయితే అనుకున్నాను. అది కూడా చాలా మందికి లాస్ట్ వీడియోలో నేను ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాను, లైక్ ఓకే మీకు కావాలి అంటేనే నేను షేర్ చేస్తాను అని చెప్పి. చాలా వరకు అందరూ కూడా ఎస్ మాకు కావాలక్క, మాకు డైట్ ప్లాన్ షేర్ చేయండి అని అడిగారు. అండ్ ఇంకొకటి, ఈ డైట్ ప్లాన్ షేర్ చేసే ముందు మీకు ఇంకొక విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే ఈ డైట్ ప్లాన్ ఎవరు ఫాలో చేయొచ్చు, ఎవరు ఫాలో చేయకూడదు అనే విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఈ డైట్ ప్లాన్ ఏంటంటే బీయింగ్ అ వెరీ హెల్దీ పర్సన్ నాకు ఇచ్చిన డైట్ ప్లాన్. అంటే ఐ మీన్ నాకు థైరాయిడ్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, లేదంటే పిసిఓడి కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. కాబట్టి ఇలాంటి ఒక జనరల్ పర్సన్కి ఇచ్చిన నార్మల్ డైట్ అనమాట ఇది. సో ఇది నా డైట్, మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు కూడా నాలాంటి ఒక హెల్త్ ఇష్యూస్ లేని పర్సన్ అయితేనే మీరు ఖచ్చితంగా ఫాలో చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి ఉంటే కనుక వాళ్ళు మనకి వేరే డైట్ సజెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు డైట్ నాకు ఇచ్చే ముందు నన్ను క్లియర్గా అడిగారనమాట. మనకి టెస్ట్ చేసుకోమంటారు, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకోమంటారు. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అని వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి మన పర్సనల్ డైట్ అయితే షేర్ చేశారనమాట. సో మీరు కూడా నాలాగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. అయితే మాత్రం ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే మాత్రం చూస్తారు, ఆ వెయిట్ లాస్ రిజల్ట్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ నేను ఇదంతా ప్రమోషన్ కాదు, ఇది జెన్యూనే అని చెప్పడానికి మీకు కొన్ని
క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, మొత్తం చూడండి. ఎందుకంటే వాట్సాప్లో వాళ్ళతో అయినా నా చాటింగ్ కానీ ఏ డేట్లో నేను స్టార్ట్ చేశాను, ఏ వెయిట్తో నేను స్టార్ట్ చేశాను అనేది మొత్తం నేను మీకు క్లియర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 kgs అయితే రెడ్యూస్ అయ్యాను, అది కూడా 2 monthsలో. 6,000 పే చేసి 2 monthsలో 7 kgs రెడ్యూస్ అయ్యాను అనమాట. అదేమి బ్యాడ్ రిజల్ట్ అని అయితే నేను అనుకోను. దట్ వాజ్ అ వెరీ గుడ్ రిజల్ట్ ఆ టైంలో. ఎందుకంటే నా బాడీ చాలా స్టబన్గా ఉండేదన్నమాట. నేను ఎంత ట్రై చేసినా నేను వెయిట్ లాస్ అయితే అయ్యేదాన్ని కాదు. కాబట్టి ఆ టైంలో ఆ రిజల్ట్ అనేది నాకు చాలా మంచి రిజల్ట్ లాగానే అనిపించింది. సో ఆ టైంలో ఆ రిజల్ట్ నాకు చాలా హ్యాపీయెస్ట్ రిజల్ట్ అనమాట, చాలా మంచి రిజల్ట్ లాగానే అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే, నాలాగా చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ డైట్ ఫాలో అవ్వండి. ఇది మనకి 2 months ప్లాన్, బేసిక్ ప్లాన్ అనమాట. బేసిక్ అంటే మనకి వీక్లీయో మంత్లీయో ఇవ్వరు, 2 monthsకి ఒకసారి ఉంటుంది. సో మినిమం ప్లాన్ మనం తీసుకోవాలనుకుంటే 2 months ప్లాన్ అయితే తీసుకోవాలి. సో 2 months అంటే 8 weeksకి మనకి డైట్ షీట్ అయితే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కాదు, ఎవ్రీ వీక్కి సరిపడా మనకి బ్రేక్ఫాస్ట్, వీక్కి సరిపడా లంచ్, వీక్కి సరిపడా స్నాక్స్, డిన్నర్, ఇలా మనకి వాళ్ళు రెసిపీస్ అనేవి షేర్ చేసేస్తూ ఉంటారనమాట. ఆ వీక్ అంతా కూడా మనం కంప్లీట్గా అవి ఫాలో అయిపోవచ్చు. సో అలా మనకి 8 weeks పంపిస్తూ ఉంటారనమాట. ఈ 8 weeksకి కూడా మనకి వాళ్ళు చేసే ఛార్జ్ 6,000 rupees ఛార్జ్ చేస్తారు. నాకు అప్పట్లో ఇది ఓకే, రీజనబుల్ అనిపించింది, పర్వాలేదు, మరీ అంత టూ మచ్ కాస్ట్ ఏం కాదు. కాబట్టి రీజనబుల్ అనిపించి నేను కూడా ఆ డైట్ ప్లాన్లో అయితే అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. ఈ ప్లాన్లో వాళ్ళు మనకి ఒక డైటీషియన్ కూడా అసైన్ చేస్తారనమాట. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ మనకి ఫుడ్ రిలేటెడ్ డౌట్స్, ఈ రెసిపీ రిలేటెడ్ డౌట్స్, ఏది ఎలా చేయాలి, ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం మన డైటీషియన్తో మాట్లాడచ్చు. అండ్ వాళ్ళైతే ఎనీ టైం మనకి అవైలబుల్గా ఉంటారు. చక్కగా ఒకవేళ వాళ్ళు ఏమైనా లీవ్లో ఉన్నా, ఆఫ్లో ఉన్నా వేరే డైటీషియన్ని మనకి అసైన్ చేస్తారనమాట. సో సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, క్విక్ వెయిట్ లాస్ కోసం ఈ డైట్ అయితే మాత్రం హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఎవరైతే మాకు వెయిట్ లాస్ స్లో అయినా పర్వాలేదు, వెయిట్ లాస్ ప్రాసెస్ స్లోగా అయినా పర్లేదు, ఇంకా కన్సిస్టెంట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది కాకుండా రైస్ స్కిప్ చేయకుండా రైస్ తింటూనే డైట్ చేయండి. అది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. సో అది మీరు ఫాలో అయితే మనం కన్సిస్టెంట్గా వెయిట్ లాస్ అనేది చాలా స్లోగా అవుతుంది, కానీ చాలా కన్సిస్టెంట్గా సస్టైనబుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ డైట్లో ఇంకొక మెయిన్ థింగ్ నేను మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, రైస్ అనేది మనకి చాలా తక్కువ ఇస్తారనమాట ఇందులో. అంటే తక్కువ ఇస్తారు అంటే, రైస్ మనం 8 weeksలో ఒక 2-3 weeks రైస్ తీసుకుంటామేమో, మిగతా టైం అంతా రైస్ అయితే మాత్రం తీసుకోము. కాబట్టి మీరు దానికి ప్రిపేర్డ్గా ఉంటే, రైస్ లేకుండా కూడా మేము పర్వాలేదు మెయింటైన్ అవ్వగలము అనుకుంటేనే మీరు ట్రై చేయండి. లేదంటే రైస్ లవర్స్కి మాత్రం ఈ డైట్ అయితే సెట్ కాదని నేను అనుకుంటున్నాను పర్సనలీ. సో అదనమాట. అండ్ నేను ఈ వీడియోలో ఈరోజు నేను మీకు 1 week డైట్ అయితే షేర్ చేస్తాను. సో ఈ 8 weeks డైట్ కూడా నేను మీకు ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఒక వీక్ డైట్ మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో 1 week కంప్లీట్గా ఈ డైట్ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో మంచిగా యాక్చువల్గా చెప్పాలంటే మనకి 1 weekలోనే మంచి రిజల్ట్ వస్తుంది. సో మీ బాడీకి సెట్ అయింది, ఈ రిజల్ట్ మాకు బాగుంది, చాలా యాక్టివ్గా మేము వెయిట్ లాస్ అవుతున్నాము అని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా మీరు సెకండ్ వీక్ డైట్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడికి 1 weekలో సెకండ్ వీక్ డైట్ పోస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు థర్స్డే కదా, సో నెక్స్ట్ థర్స్డే నేను నెక్స్ట్ వెన్స్డే నేను సెకండ్ వీక్ డైట్ మీకు పోస్ట్ చేసేస్తాను. సో అప్పుడు మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ఏమంటారు, ఫస్ట్ వీక్ డైట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ డైట్ షీట్కి వెళ్ళిపోదాము. అండ్ అంతకన్నా ముందు వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఏ టైంలో జాయిన్ అయ్యాను, అండ్ నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అయ్యాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూసేసేయండి. అండ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ పని మనం స్టార్ట్ చేసినా ఫస్ట్ దానిపైన మనకి కంప్లీట్గా నమ్మకం ఉండాలన్నమాట. సో అందుకే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. ఈ సైడ్ వచ్చేసి డైట్ స్టార్ట్ చేయకముందు, అండ్ రైట్ సైడ్ వచ్చేసి డైట్ చేసిన 20 days తర్వాత అనమాట అది. అండ్ ఇదంతా కూడా మీకు నేను వాట్సాప్ అంతా కూడా క్లియర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వాళ్ళు మనకి చెప్పిందంతా కూడా
వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు అక్కడ డేట్ కూడా చూస్తే గనుక నవంబర్ 9th 2022 అనమాట. సో అంటే నవంబర్ 9th 2022లో నేను ఈ డైట్ అయితే స్టార్ట్ చేశాను. సో వాళ్ళు మనకి ఒక లిస్ట్ పంపిస్తారనమాట, ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలి అని చెప్పి. సో దాంతో పాటుగా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ వీడియోస్ కూడా పెడతారు. నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ ఏమీ ట్రై చేయలేదు. ఓన్లీ డైట్ విత్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాకింగ్ కూడా చేసేదాన్ని అంతే. అండ్ ఇంకా మనకి ఏ రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనేది వాటి వీడియోస్ కూడా షేర్ చేస్తారు. ఇందులో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా రెసిపీస్ ఉన్నాయి, చూసారు కదా. అండ్ దాంతో పాటుగా మనకి ఏంటంటే వాళ్ళు ఒక ప్యాటర్న్లో మన వెయిట్, మన షోల్డర్ ఎన్ని ఇంచెస్ ఉంది ఇలా అనమాట, మన మెజర్మెంట్స్ కూడా పంపించమంటారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నంతసేపు ఎటువంటి ఫ్రూట్స్ తినాలి అండ్ ఎటువంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అనేది కూడా చెప్తారు. అండ్ థింగ్స్ టు అవాయిడ్ ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తూ వాళ్ళు చెప్పిన డైట్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా క్లియర్గా అక్కడే చూపించేస్తున్నాను కాబట్టి మీరు చూడొచ్చు. అండ్ ఇంకా చూడండి, మనకి మీల్ పిక్చర్స్ అన్నీ కూడా ఇలా షేర్ చేయాలి అనేది కూడా వాళ్ళు నాకు ముందే పంపించారనమాట. సో ఇది వాళ్ళు పంపించిన పిక్చర్స్, అంటే ఈ ప్యాటర్న్లో మీల్ పిక్చర్స్ని మనం డేలో వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా మనకి డైట్ ప్లాన్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. సో డైట్ మనకి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకి వీక్లీ డైట్స్ అనేవి పెడుతూ ఉంటారు. సో చూసారు కదా, ఇది డైట్ ప్లాన్ వీక్ 1 అనమాట. సో మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఏంటంటే గ్రీన్ టీ కంపల్సరీగా తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ 3 లీటర్స్ ఉండాలి, అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. అది వాకింగ్ కానీ, యోగా కానీ, జుంబా కానీ ఏదైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఖచ్చితంగా పొటాటోస్ అవాయిడ్ చేయాలని చెప్పారు. అండ్ నేను వాళ్ళకి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మీల్ పిక్చర్స్ అవి షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా వెయిట్ అనమాట, 69.15. డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 69.15 ఉండేది. అండ్ ఇంకా వాళ్ళకి డైట్ పిక్చర్స్ షేర్ చేసినవి ఇవన్నీ కూడా. అండ్ ఇంకా ఏంటంటే నేను మీకు డైరెక్ట్గా డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఈ డైట్లో మనం సలాడ్స్ ఎంత తింటే అంత మంచిగా స్కిన్ గ్లో అవుతూ మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం అనమాట. సో నాకైతే మాత్రం స్కిన్ చాలా బాగా గ్లో అయింది ఆ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు. అండ్ ఫస్ట్ వీక్లో నేను 600 grams వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను అనమాట. సో చూసారు కదా, అక్కడ నేను వాళ్ళకి అది కూడా మెన్షన్ చేశాను. చూడండి, 600 grams, ఫీలింగ్ సో గ్లాడ్ దట్ ఐ రెడ్యూస్ 600 grams ఇన్ వీక్. సో ఫస్ట్ వీక్లో నేను 600 grams అయితే రెడ్యూస్ అయ్యాను. సో ఇంకా చెప్పకుండా మీకు వాళ్ళ డైట్ ప్లాన్ అయితే క్లియర్గా షేర్ చేసేస్తాను. చూడండి, వీళ్ళు వచ్చేసి మనకి వీక్లీ డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తారు. వీక్ అంతటికి ఒక డీటాక్స్ డ్రింక్ అనమాట. సో ఈ వీక్కి మనకి ఫస్ట్ వీక్కి 2 గ్లాస్ మేథీ సీడ్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే నైట్ 2 spoons ఆఫ్ మేథీ సీడ్స్ వాటర్లో నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి ఆ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసి, అంటే వడకట్టేసి మేథీ సీడ్స్ లేకుండా ఓన్లీ వాటరే తాగాలి. అండ్ దాంతోపాటు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఒక మిరియం గింజ, అంటే ఒక బ్లాక్ పెప్పర్ కూడా ఈ వాటర్తో వేసుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ మనం వాక్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇది అయిన తర్వాత మనకి ఒక 1 గ్లాస్ మిల్క్ ప్లస్ 1 to 2 డేట్స్ తీసుకోవచ్చు. సో మీకు అక్కడ రాసింది చూడండి, ఒక 2 డేట్స్ ప్లస్ 1 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. ఇది కంపల్సరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి 7 డేస్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసారనమాట. 3 days మనకి స్పినాచ్ ఇడ్లీ ప్లస్ చట్నీ ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక చికెన్ శాండ్విచ్ తినచ్చు. అండ్ 2 days వచ్చేసి ఓట్స్ చీలా ప్లస్ చట్నీ, లేదనుకుంటే 1 bowl ఓట్స్ ఉప్మా గ్రీన్ పీస్తో చేసుకోవచ్చు. సో ఇంకొక 2 days వచ్చేసి ఒక ఎగ్ శాండ్విచ్, లేదంటే ఒక బౌల్ అంబలి అంటాం కదా రాగి మాల్ట్, లేదు అనుకుంటే 1 bowl పోహా అనమాట, అదే మనకి అటుకులు ఉప్మా అంటాం కదా. సో అలాగా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక 1 hour 1.5 hour గ్యాప్ తీసుకొని ఒక 5 almonds ప్లస్ ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందే మనం షేర్ చేశాను కదా అందులో ఏ ఫ్రూట్స్ తినకూడదని, అవి తప్పించి ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు అనమాట. అండ్ లంచ్కి వచ్చేస్తే మనకి వీళ్ళు ఇచ్చిన టైము 1 to 2 PM లోపే తీసుకోవాలి. మధ్యాహ్నం 1 నుంచి 2 లోపల.
1 బౌల్ సలాడ్ కంపల్సరీ, అండ్ దీంట్లో ఎటువంటి క్రీమ్స్ లాంటివి యాడ్ చేసుకోకూడదు. అండ్ దాంతోపాటు 1 బౌల్ ఆఫ్ చికెన్ కానీ వెజిటబుల్స్ కానీ ఎగ్ కానీ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 1 నుంచి 2 1 or 2 రోటీ తీసుకోవచ్చు. ఆ రోటీ కూడా సగం గోధుమ పిండి సగం గోధుమల పొట్టు అనమాట, పొట్టు వీట్ బ్రాన్ అంటే పొట్టు అనమాట. సో దాంతో తీసుకోవాలి. అండ్ దీంతో పాటు 1 బౌల్ ఆఫ్ సబ్జీ, మనకి ఆకుకూరలు లాంటివి తీసుకుంటే ఇంకా మంచిది. అండ్ లంచ్ అయిన తర్వాత 1 బౌల్ కర్డ్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో మిడ్ ఈవినింగ్ అంటే బిట్వీన్ 5 to 6 PM మనకు ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, 1 to 2 ఖర్జూరం, లేదంటే 1 బౌల్ ఆఫ్ రోస్టెడ్ చనా, లేదంటే 1 బౌల్ ఆఫ్ పాప్కార్న్, ఇలా మనకి నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ డిన్నర్ వచ్చేసి మనకి 8 o'clockకి తీసుకోవాలి. అండ్ డిన్నర్కి ఒక 1 hour ముందు ఖచ్చితంగా 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవాలి. అండ్ డిన్నర్లో మనకి 1 బౌల్ సలాడ్, యాజ్ యూజువల్ సలాడ్ ఉంటుంది. అండ్ 1 కానీ 2 కానీ బీట్రూట్ రోటీ కానీ బీట్రూట్ దోశ కానీ తినచ్చు. అండ్ దాంతోపాటు 1 కటోరీ 1 బౌల్ సాంబారు, లేదంటే 100 grams ఆఫ్ చికెన్, ఇంకా స్పినాచ్ కర్రీ తీసుకోవచ్చు. ఖచ్చితంగా రాత్రి తినేటప్పుడు ఈ డైట్లో ఈ వీక్లో రాజ్మా కానీ చనా కానీ ఇటువంటివి ఇంక్లూడ్ చేసుకోకూడదు. అండ్ దీంతోపాటు 1 బౌల్ ఆఫ్ కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. లేదు అనుకుంటే 1 బౌల్ శాండ్విచ్ ప్లస్ 1 బౌల్ వెజిటబుల్ పులావ్ విత్ రైతా ఆర్ కిచడీ లాగా అయినా తీసుకోవచ్చు అనమాట. డిన్నర్ అయ్యాక మనం సోంఫ్ తినాలన్నమాట. అండ్ నైట్ పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని నీటితో పాటు 1 స్పూన్ వాము గింజలు నవలాలన్నమాట. వాము తింటూ ఈ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగాల్సి ఉంటుంది. సో ఇది మన బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ కూడా ఇచ్చేసారు కదా. సో ఇవన్నమాట. ఇంకా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, టైమింగ్స్ అనమాట, ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా. సో అదనమాట. అండ్ డిన్నర్ ఖచ్చితంగా మనం పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకోమన్నారు. 10 o'clock దాటిన తర్వాత అయితే అస్సలు తినకూడదు. సో ఇది కంప్లీట్గా మన ఫస్ట్ వీక్ డైట్ రెసిపీ అయితే. అండ్ ఈ డైట్ అంతా కంప్లీట్ అయిపోయాక నా రిజల్ట్ చూడండి ఎలా ఉందో, వాళ్ళకి మనం పిక్చర్ షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట నా రిజల్ట్. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో చూడండి, నేను వాళ్ళకి పిక్చర్ కూడా షేర్ చేశాను, రివ్యూ కూడా గూగుల్లో నేను షేర్ చేశాను. సో ఈ గూగుల్లో రివ్యూ ఎందుకు షేర్ చేశానంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళు మెయింటెనెన్స్ డైట్ ఇస్తారనమాట గూగుల్లో మనం రివ్యూ షేర్ చేస్తే అని చెప్పి నేనైతే రివ్యూ షేర్ చేశాను. చూడండి ఎంత చేంజ్ వచ్చిందో, చాలా మంచి చేంజ్ అయితే వచ్చింది. రివ్యూ నేను మెయింటెనెన్స్ డైట్ కోసం షేర్ చేసిన నిజంగానే నాకు డిఫరెన్స్ అయితే వచ్చింది. సో మనం నవంబర్లో స్టార్ట్ చేసాం కదా డైట్. అండ్ ఇది వచ్చేసి చూడండి 25th January 2023 అనమాట. 22 నవంబర్లో స్టార్ట్ చేసాం కదా. అండ్ 23 Januaryకి నా రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. సో నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అందుకే వీడియో కూడా ఫస్టే షేర్ చేసి చూపించాను ఎలా ఉండేది ఏంటి అనేది. ఇంతలా ఉండేదని నేను. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అనమాట. అంటే అక్టోబర్లో నేనైతే ఈ వెయిట్లో ఉండేదాన్ని. అండ్ నవంబర్లో ఈ డైట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ చూసారు కదా జనవరిలో ఎలా వచ్చేసాను. జనవరి వరకు ఎందుకు, నవంబర్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్లో ఆదిత్య బర్త్డే టైంకే నేనైతే ఇలా చేంజ్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 weeks తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇంతకన్నా నేను ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ కూడా నేను ప్రూఫ్స్తో సహా క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను కదా. సో ఇంతకన్నా బెస్ట్ రిజల్ట్ అయితే ఉండదు. కాకపోతే మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం కష్టం, రైస్ తినకుండా మెయింటైన్ చేయడం ఇంకా కష్టం, అది చూసుకోండి. సో చూసారు కదా, నేనైతే ఆల్మోస్ట్ 70 to 71 kgs మధ్యలో ఉండేదాన్ని. చాలా హెవీ వెయిట్ ఉండేదాన్ని. అక్కడి నుంచి కూడా నేను అలా ఒక 63, 62 63 వరకు నేను రెడ్యూస్ అయ్యి వచ్చానమాట. చాలా మంచి వెయిట్, అసలు చాలా మంచి రిజల్ట్ అది. తర్వాత వాళ్ళు నాకు మెయింటెనెన్స్ డైట్ కూడా ఇచ్చారనమాట. ఈ 8 weeks డైట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు నాకు మెయింటెనెన్స్ డైట్ కూడా ఇచ్చారనమాట. సో మీరు కూడా అలాగే మీరు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చింది ఫాలో చేస్తే కనుక హ్యాపీగా మీరు రెడ్యూస్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ 3 weeks బాగానే వాళ్ళు ఇచ్చింది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఫాలో చేశాను. తర్వాత అంతా కూడా కొంచెం అటు ఇటుగా, అంటే స్వీట్స్ ఏం తినేసానని కాదు. సో వాళ్ళు ఇచ్చిన రెసిపీసే ఆ వీక్ది కాకుండా ముందు వీక్ది అలా చేస్తూ వచ్చేదాన్ని అనమాట. సో అలా చేసినా కూడా నాకు రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను 2 monthsలో ఆల్మోస్ట్ ఒక 7 to 8 kgs వరకు రెడ్యూస్ అయ్యాను. మీరు అదే పర్ఫెక్ట్గా ఫాలో అయితే కనుక
ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనకి వెయిట్ లాస్ కన్నా కూడా ఇంచ్ లాస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. 8 kgs మీకు రెడ్యూస్ అయ్యేటప్పుడు ఎంత వెయిట్ లాస్ వస్తుందో, ఎంత ఇంచ్ లాస్ వస్తుందో అంతకి మించి మనకి ఇంచ్ లాస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో ఇది ఒక ది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈ డైట్లో. అండ్ నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేసినట్టుగానే ఎవరు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు హ్యాపీగా మీరు ఈ డైట్తో వెయిట్ అయితే రెడ్యూస్ అవ్వచ్చు అనమాట. అండ్ మీరు ఫొటోస్ చూసారు, డైట్ చూసారు, నా వెయిట్ చూసారు, ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అంతా ప్రూఫ్స్తో షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే పాస్ట్ 15 years నుంచి కూడా నేను ఇలా ఆ డైట్ అని, ఈ డైట్ అని, ఆ వర్కౌట్ అని, ఈ వర్కౌట్ అని ఇలా ట్రై చేస్తూ చాలా నా ఎక్స్పీరియన్సెస్ నుంచి వెయిట్ లాస్కి సంబంధించి చాలా నేర్చుకున్నాను కాబట్టే మీకు నేను నా ఎక్స్పీరియన్సెస్ని మీకు చెప్పగలుగుతున్నాను. అలా చెప్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా వరకు అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. నా నార్మల్ బ్లాగ్స్ కన్నా కూడా ఈ వీడియోస్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెయిట్ లాస్ అనేది మనకి ఒక లైఫ్ స్టైల్గా మారాలన్నమాట. అది మన పర్సనాలిటీ లుక్ కోసం మాత్రమే కాదు, హెల్త్ వైజ్ కూడా. వెయిట్ పెరిగితే రకరకాల అనర్థాలు వస్తాయండి. కాబట్టి మీరనే కాదు, ఎవరైనా సరే వెయిట్ ఖచ్చితంగా తగ్గితేనే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలుగుతాం, హెల్దీగా ఉండగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ తగ్గడానికే ట్రై చేయండి. ఈ ఓవర్ వెయిట్ అనేది ఏ రకంగానూ ఎవరికి మంచిది కాదు. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఎవరో ఒకరికి హెల్ప్ అవుతూనే ఉంటుంది. సో మన వల్ల ఒకరి హెల్త్ బాగుపడింది అంటే మనకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ డైట్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ నేను వీడియోలో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. మీకు ఓకే కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఇలా మాకు సరిపోతుంది అనుకుంటే దట్స్ ఓకే, మీరు ఇలా కూడా నన్ను ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు నెక్స్ట్ వీక్ డైట్ కోసం. సో మరిన్ని ఇలాంటి వీడియోస్లో కలుద్దాం. బాయ్ గైస్.